నెక్స్ట్ శ్రీశైలంలో కొలువై ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క తప్పకుండానమ్మా. విశిష్టత. శ్రీశైల మల్లికార్జునుడు చక్కగా శ్రీశైల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు. మరి శ్రీశైలే మల్లికార్జునం, ఇది శ్రీశైల మహాక్షేత్రము, కన్యారాశి వారికి సంబంధించినటువంటి క్షేత్రం ఇది. భ్రమరాంబ సమేతుడైనటువంటి మల్లికార్జునుడు శ్రీశైల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు. కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నట్లయితే కన్యారాశి వారికి సంబంధించినటువంటి శుభ ఫలితములు, ఏ రాశి వాళ్ళకైనా సరే ఆ రాశికి సంబంధించిన ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే శుభ ఫలితములు ఉంటే అత్యధిక శుభ ఫలితములుగా వృద్ధి పొందుతాయి. దోషములు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి సమస్త శుభ ఫలితములు కూడా కలుగుతాయి. అందువల్ల కన్యారాశి వారికి సంబంధించింది ఆ శ్రీశైల మహాక్షేత్రము, మల్లికార్జున మహాజ్యోతిర్లింగమమ్మ. అలానే స్వామి భీమాశంకరంలో కొలువై ఉన్న భీమాశంకర జ్యోతిర్లింగ విశిష్టత. తప్పకుండానమ్మా. ఢాకిన్యాం భీమశంకరం, మహారాష్ట్రలో ఢాకిని అనేటువంటి ప్రదేశంలో మరి విరాజిల్లుతూ ఉన్నటువంటి భీమశంకర మహాజ్యోతిర్లింగము, భీమశంకరుడు భీమనాథేశ్వరుడు అనేటువంటి పేరుతో భక్తులందరి చేత పూజింపబడేటువంటి వాడు. ఆ భీమశంకర జ్యోతిర్లింగము మకర రాశి వారికి సంబంధించింది. మకర రాశి వారు, మకర రాశి అధిపతి శని కాబట్టి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మరి ఆ అష్టమ శని మొదలైనటువంటి ఆ శని వల్ల, శని దోషం వల్ల బాధపడేటువంటి వాళ్ళు కానీ, శివానుగ్రహం పొందవలసినటువంటి వాళ్ళు కానీ, ప్రత్యేకంగా మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు భీమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే, ఓం భీమనాథేశ్వరాయ నమః అని జపించినట్లయితే సర్వదోషాలు, ప్రత్యేకంగా మకర రాశికి సంబంధించిన దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయమ్మా.